వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. ఈసారి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. 2019 ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు పవన్ కళ్యాణ్. ఈసారి ఆ విధంగా కాకుండా ఒక చోట నుంచే బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నారు. పోయినసారిలా కాకుండా ఈసారి ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్. ఇదిలా ఉండగా ఒకనాడు తన అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరపున పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన గీత ఈనాడు వైసీపీ పార్టీ తరపున పవన్ కి ధీటుగా నిలబడుతున్నారు. ఇదిలా ఉండగా తాను పిఠాపురం నియోజకవర్గం ప్రజల యొక్క ఓటర్ల నాడీని పట్టుకోగలుగుతాడా? అసలు ఈ నియోజకవర్గం చరిత్ర ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకనాటి సంస్థానమైన పిఠాపురంలో 1989 తర్వాత కాంగ్రెస్ ఒక్కసారి కూడా గెలవలేదు. 1994 తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక్కసారి కూడా విజయాన్ని చూడలేదు. దాదాపుగా అన్ని ఎన్నికల్లోనూ భిన్నమైన తీర్పులు వెలువడడం ఈ నియోజకవర్గం ప్రత్యేకత. 1999లో పిఠాపురం అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నించిన టీడీపీ నేత సంగిశెట్టి వీరభద్రారావు రెబెల్ గా బరిలో దిగి ఇండిపెండెంట్ గా విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ హవా కనిపించింది. 2004లో రాష్ట్రమంతా కాంగ్రెస్ ప్రభావం కనిపించగా పిఠాపురంలో మాత్రం బీజేపీ అభ్యర్థిగా పెండెం దొరబాబు విజయం సాధించారు. ఆయనకు అప్పుడు టీడీపీ మద్దతు ఇచ్చింది. 2009 ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగ్గా ప్రజారాజ్యం తరపున వంగా గీత స్వల్ప తేడాతో విజయం సాధించారు. టీడీపీ 2వ స్థానం దక్కించుకోగా అప్పటి అధికార పక్షం కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ముద్రగడ పద్మనాభం 3వ స్థానానికి పరిమితమయ్యారు. 2014లో మళ్లీ టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ ఎస్వీఎస్1 వర్మ రెబెల్ గా బరిలో పోటీ చేసి గెలిచారు. టీడీపీ అభ్యర్థి పోతుల విశ్వం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. గెలిచిన తర్వాత వర్మ మళ్లీ టీడీపీలో చేరారు. ఆ పార్టీ అనుబంధ సభ్యుడిగా వ్యవహరించారు. ఇలా చాలా ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులు పిఠాపురంలో ఓడిపోతూ రావడం ఒక ఆనవాయితీగా ఉంది. కానీ 2019 ఎన్నికల్లో ఆ ట్రెండ్ కు బ్రేక్ పడింది. 20 సంవత్సరాల ఆనవాయితీకి ముగింపు పలుకుతూ ఓటర్లు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టారు. నాడు 14,992 ఓట్ల మెజార్టీతో పెండెం దొరబాబు గెలిచారు. దాంతో 1994 తరువాత తొలిసారి పిఠాపురం నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించినట్లయింది. 2024 ఎన్నికల్లో గెలిచి పిఠాపురం నుంచి 2వసారి అసెంబ్లీలో అడుగుపెట్టాలనే పట్టుదలతో వంగా గీత ఉన్నారు. సంస్థానాల కాలం నుంచి పిఠాపురానికి ప్రాధాన్యం ఉంది. పిఠాపురంతో పాటుగా కాకినాడ అభివృద్ధిలోనూ పిఠాపురం జమీందార్లదే పెద్ద పాత్ర. నేటికి కాకినాడలోని విద్య, సాంస్కృతిక రంగాల్లో పిఠాపురం సంస్థానాధీశుల ఆనవాళ్లు ఉన్నాయి. ఆధ్యాత్మికంగానూ పిఠాపురం ప్రాధాన్యత కలిగిన కేంద్రం. పాదగాయ, దత్తక్షేత్రం వంటి వాటితో పాటుగా గోపాల్ బాబా ఆశ్రమం వంటి వాటికి మహారాష్ట్ర, ఒడిశా వంటి చోట్ల నుంచి కూడా వేలాదిగా భక్తులు వస్తూ ఉంటారు. 2009కి పూర్వం ఈ నియోజకవర్గంలో పిఠాపురం, గొల్లప్రోలు మండలాలు మాత్రమే ఉండేవి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఒకనాటి సంపర నియోజకవర్గంలో భాగమైన యు కొత్తపల్లి మండలం పిఠాపురంలో చేరింది. దాంతో మెట్ట, డెల్టాతో పాటుగా సముద్ర తీర ప్రాంతం కూడా పిఠాపురం పరిధిలోకి వచ్చేసింది. కొన్నేళ్ల కిందట గొల్లప్రోలు నగర పంచాయతీ అయింది. మొత్తం మీద 2 మున్సిపాలిటీలు, 3 మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. మొత్తం 242 పోలింగ్ బూత్లలో 2,30,188 మంది ఓటర్లు ఉన్నారు. అందులో దాదాపు 90,000 మంది అర్బన్ ఓటర్లు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కులాల వారీగా చూస్తే కాపులు ఎక్కువ. పిఠాపురంలో యు కొత్తపల్లి మండలం చేరిన తర్వాత బీసీల సంఖ్య పెరిగింది. అయినప్పటికీ కాపు నేతల వైపు ఇక్కడ ఓటర్లు మొగ్గు చూపుతూ ఉంటారు. 1972 తర్వాత చూస్తే ఎస్వీఎన్ వర్మ మినహా కాపు నేతలే పిఠాపురం నుంచి గెలిచారు. ప్రస్తుతం వైసీపీ తరపున పోటీ చేస్తున్న వంగా గీత, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున బరిలో ఉన్న పవన్ కళ్యాణ్ కాపు కులానికి చెందినవారే. పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎంచుకోవడంలో కుల సమీకరణాల పాత్ర కూడా ఉంటుందని సామాజిక విశ్లేషకుడు బి రామకృష్ణ అన్నారు. పిఠాపురంలో కాపులు సుమారు 32% వరకు ఉంటారు. అన్ని అంశాల్లో నిర్ణయాత్మక పాత్ర వారిది. భీమవరం, గాజువాకతో పోలిస్తే ఇక్కడ ప్రభావిత పాత్రలో ఉంటారు. భీమవరంలో క్షత్రియులకు అలాంటి శక్తి ఉంది. దాంతో గోదావరి జిల్లాలో ఈ 2 సీట్ల మీద చివరి వరకు కసరత్తులు చేసిన పవన్ ఇటు మొగ్గినట్టు కనిపిస్తోంది అంటూ ఆయన అభిప్రాయపడ్డారు. భిన్నమైన తీర్పులు వెలువడుతూ ఉండడం కూడా తోడ్పడి ఉంటుందని ఆయన అన్నారు.